దుద్దలూరు మండలం లక్ష్మీపురం సచివాలయంలో తహసీల్దార్ నాగరాజు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల ప్రత్యేక అధికారి డిఈఓ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు చేపట్టినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ భూ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ శివ, విఆర్ఓ శ్రీను, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ హక్కు అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు ఈ రెవెన్యూ సంస్థలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా స్థాయి నుండి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలం దుద్దలూరు మండలంలో ఈ రెవెన్యూ సదస్సులు 17 గ్రామాల్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయించాము. అందులో భాగంగా ఇప్పటివరకు 7 రెవెన్యూ సదస్సులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మనం లక్ష్మీపురం గ్రామంలో 8వ రెవెన్యూ సదస్సుని నిర్వహిస్తున్నాము. ఈరోజు వరకు దాదాపు 65 అర్జీలు రైతు సోదరుల నుంచి వచ్చినాయి. వాటిల్లో వెంటనే పరిష్కరించగలిగినటువంటి అర్జీలని 3 అర్జీలను పరిష్కరించడం జరిగింది. మరొక 8 అర్జీలు ఈరోజు లేదా రేపు సాయంత్రానికి పరిష్కరించేదానికి కూడా రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారు. మిగిలినటువంటి అర్జీలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం అనేది జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సుకు ఇచ్చేసినటువంటి రైతు సోదరులకి వారి సమస్యలని వినడమే కాకుండా వారు ఇచ్చినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి మాకు అర్జీ ఇచ్చినట్లుగా కూడా వారికి రసీదు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. వీలైనంత త్వరగా వారు ఇచ్చినటువంటి అభ్యర్థనలన్నింటినీ కూడా పరిశీలించి పరిష్కరించాలని చెప్పి మన గౌరవ జేసీ గారు తెలియజేస్తున్నారు. జేసీ గారు ప్రతిరోజు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలను మానిటర్ చేస్తున్నారు. ఉదయము సాయంత్రము టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత తహసీల్దార్తో, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ లక్ష్మీపురం గ్రామంలో రైతు సోదరుల యొక్క సమస్యలని ఆలకించడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులో అన్ని గ్రామాల్లో ఎవరైనా సరే భూ ఆక్రమణలు చేస్తే ఆక్రమణలు చేసిన వారి మీద తగు చర్యలు తీసుకోవడము, ఎవరికైనా సర్వేకి సంబంధించిన సమస్య ఉంటే రీసర్వే చేయటము, అలానే సర్వే నెంబర్లలో ఏదన్నా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని మార్పులు చేయటము, అలానే వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి ఆస్తి కనుక వచ్చుంటే తల్లిదండ్రులు చనిపోయి కనుకుంటే వాళ్ళ బిడ్డల పేర్లతోటి వారి ఆస్తిని నమోదు చేయడము, అలానే సరిహద్దుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని కూడా పరిష్కరించడము, అలానే భూ విస్తీర్ణంలో ఏమైనా తేడాలుంటే ఆ తేడాలను పరిష్కరించడం అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకే ఈ రెవెన్యూ సదస్సులు తీసుకుని రావడం అనేది నిజంగా అభినందనీయము. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వీలైనన్ని ఎక్కువ పరిష్కారాలు జరుగుతాయి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సోమవారము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చేటటువంటి అర్జీలలో మెజారిటీ అర్జీలు ఈ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ మీదే ఉంటున్నాయి. ఆ ఉద్దేశంతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు సోదరులు జిల్లా స్థాయి దాకా రాకుండా ఉండేందుకు అప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రభుత్వము ఈ ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడము, దాన్ని టైం టు టైం మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా రైతు సోదరుల సమస్యలను పరిష్కరించేదానికి స్థానిక రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా తహసీల్దార్ గారు కృషి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా